హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లెయిన్ తెలుగు. ఫ్రెండ్స్, మీరు ఇప్పటివరకు కనుక ఈ వెబ్ సిరీస్ చూడకపోయినట్లయితే తప్పకుండా చూడడానికైతే ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. గత ఎపిసోడ్లో శామ్ అండ్ డీన్ దిష్టి బొమ్మని అంతం చేశారు. మీరు ఆ ఎపిసోడ్ చూడాలంటే లాస్ట్ ఎండ్ స్క్రీన్స్లోను అలాగే ప్లేలిస్ట్లోనే ఇస్తాను, అక్కడి నుంచి చూడండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ మొదలవగానే డీన్ అండ్ శామ్ ఎలక్ట్రిక్ టీజర్స్తో ఒక ఇంట్లో మాన్స్టర్ని పట్టుకోవడానికి వెళ్తారు. అయితే ఆ ఇంటి బేస్మెంట్ లోపల ఉన్న కబోర్డ్లో ఇద్దరు పిల్లలు దాక్కొని ఉంటారు. వీళ్ళిద్దరూ ఆ పిల్లల్ని తీసుకుని బయటకు వస్తున్న టైంలో ఆ మాన్స్టర్ శామ్ని పట్టుకొని లాగేస్తుంది. వెంటనే డీన్ ఆ మాన్స్టర్ని షూట్ చేస్తాడు. శామ్ని పిల్లల్ని బయటికి పంపి డీన్ మాన్స్టర్ వెనకాల వెళ్తాడు. దానికి ఎలక్ట్రిక్ టీజర్తో షూట్ చేసినప్పుడు డీన్ నీళ్ళ లోపల ఉండడం వల్ల డీన్కి కూడా షాక్ తగిలి దెబ్బలు తగులుతాయి. కట్ చేస్తే శామ్ హాస్పిటల్కి డీన్ని తీసుకెళ్తాడు. పోలీసులతో శామ్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుతుండగా డాక్టర్ శామ్ దగ్గరికి వచ్చి ఎలక్ట్రిక్ షాక్ గుండెకు బాగా తగిలిందని, దాంతో గుండెకు బాగా డ్యామేజ్ అయిందని, డీన్ కోలుకోవడం దాదాపు అసాధ్యమని చెప్తాడు. మహా అయితే ఇంకొన్ని రోజులు లేదా నెల మాత్రమే బతుకుతాడని అంటాడు. ఈ మాట శామ్కు బాధ కలిగిస్తుంది. శామ్ డీన్ దగ్గరికి వెళ్ళి చూస్తే బెడ్ పైన పడుకొని ఉంటాడు. శామ్ చెప్పకముందే డీన్కు తన సిచ్యువేషన్ అర్థమైపోతుంది. అయినా సరే ఏం పర్వాలేదు అన్నట్లు మాట్లాడుతుంటాడు. శామ్ అన్నను ఎలా అయినా కాపాడుకుందామని డిసైడ్ అవుతాడు. శామ్ వాళ్ళ నాన్నకు కాంటాక్ట్ అయ్యి డీన్కు ఒంట్లో బాగాలేదన్న విషయం వాయిస్ మెయిల్లో చెప్తాడు. ఫోన్ పెట్టేగానే ఇంతలో ఎవరో డోర్ కొడతారు. వెళ్ళి చూస్తే డీన్. శామ్ ఆశ్చర్యపోతూ, నువ్వు హాస్పిటల్లో ఉండకుండా ఎక్కడేం చేస్తున్నావు అంటే, కనీసం నర్సులు కూడా బాగాలేని హాస్పిటల్లో చావాలని కూడా లేదని డీన్ సమాధానమిస్తాడు. శామ్ వాళ్ళ నాన్న కాంటాక్ట్లో ఉన్న వాళ్ళందరికీ ఫోన్ చేశానని, జాషువా అనే వ్యక్తి మనకు సహాయం చేయగలిగే వాళ్ళు నెబ్రాస్కాలో ఉన్నట్లు చెప్పాడని చెప్తాడు. కట్ చేస్తే శామ్ అండ్ డీన్ టెంట్ వేసిన ఒక ప్లేస్ దగ్గరికి వెళ్తారు. అక్కడ ఉన్నది ఒక చర్చ్. డీన్ శామ్ మీద చిరాకు పడతాడు. ఎందుకంటే శామ్ డీన్తో డాక్టర్ దగ్గరికి వెళ్తున్నామని చెప్పి ఈ ప్లేస్కి తీసుకొస్తాడన్నమాట. డీన్ నమ్మకపోయినా శామ్ అక్కడ హీలింగ్ జరుగుతుందని నమ్ముతాడు. డీన్ కొట్టుపడేసినట్లు మాట్లాడుతుంటే ఆ పక్కనే డేవిడ్ అనే వ్యక్తి అక్కడ ఉన్న పాస్టర్ని నమ్మొద్దని, అతను చేస్తుందంత మోసం అని ప్రొటెస్ట్ చేస్తుంటాడు. శామ్ అండ్ డీన్ వాదించుకుంటూ ఉండగా అక్కడ వేళలాగే హీలింగ్ కోసం వచ్చిన లైలా పరిచయం అవుతుంది. లైలా డీన్తో, మీకు నమ్మకం లేకపోతే ఇక్కడికి ఎందుకు వచ్చారని అడిగితే, డీన్ నా తమ్ముడు మా ఇద్దరి కోసం చాలా బలంగా నమ్ముతున్నాడని చెప్తాడు. ఇంతలో లైలా వాళ్ళ అమ్మ వచ్చి ప్రేయర్ స్టార్ట్ అయిపోతుందని లైలాని తీసుకెళ్ళిపోతుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రేయర్లో కూర్చుంటారు. శామ్ ఆ ప్రేయర్ డయాస్ మీద విచిత్రంగా ఉన్న క్రిప్టిక్ క్రాస్ని చూస్తాడు. ఈలోపు ప్రేయర్ స్టార్ట్ అయిపోతుంది. శామ్ దాని తర్వాత అంతగా పెద్ద పట్టించుకోడు. పాస్టర్ అతని భార్య సువాన్ డయాస్ మీద ఉంటారు. ఈలోపు డీన్ శామ్తో నాకు నమ్మకం లేదన్నట్టు మాట్లాడుతుండగా ఇంతలో ఆ పాస్టర్ డీన్ మాటలు విని పేరు అడుగుతాడు. డీన్ పేరు చెప్పగానే డీన్ని స్టేజ్ మీదకి రమ్మంటాడు. డీన్ వెళ్ళడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడు. తనకు బదులుగా వేరే వాళ్ళని ఎంచుకోమంటాడు. ఆ పాస్టర్, నిన్ను ఎన్నుకున్నది నేను కాదు దేవుడు అని చెప్పి మళ్ళీ పిలుస్తాడు. పక్కనే ఉన్న శామ్ రాడ్డింగ్ తట్టుకోలేక డీన్ స్టేజ్ పైకి వెళ్తాడు. పాస్టర్తో, నేను మీరు అనుకున్నంత బిలీవర్ని కాదు, నన్ను వదిలేయమని అంటాడు. పాస్టర్ అదేమీ పట్టించుకోకుండా డీన్ నెత్తిపైన చేయవేయగానే డీన్కు ఉన్నట్టుండి కళ్ళు తిరిగినట్లు అనిపిస్తుంది. కింద పడతాడు. వెంటనే శామ్ వెళ్ళి డీన్ని తడిమి లేపుతుంటాడు. డీన్ మెల్లగా కళ్ళు తెరిచి చూడగానే పాస్టర్ పక్కన సూట్ వేసుకొని ఉన్న ఒక వ్యక్తి డీన్ వైపు చూస్తూ మాయమైపోతాడు. చేస్తే శామ్ అండ్ డీన్ టెస్ట్ చేసుకోవడానికి హాస్పిటల్కి వెళ్తారు. డాక్టర్ టెస్ట్ రిపోర్టులు తెచ్చి, మీ హార్ట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు, అంతా బాగానే ఉంది, హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సే లేదని చెప్తుంది. అయినా ఏజ్తో సంబంధం లేకుండా ఇప్పుడు అందరికీ హార్ట్ అటాక్ వస్తుందని మెల్లగా చెప్పుకుంటూ ఉంటుంది. డీన్ ఏమైందని అడిగితే, నిన్న 27 ఏళ్ళ వయసున్న ఒక అథ్లెట్ హార్ట్ అటాక్తో చనిపోయినట్లు చెప్తుంది. అది విన్నాక డీన్కు ఏదో తప్పు జరిగిందనే ఫీల్ వస్తుంది. శామ్ మాత్రం, మనకు అంతా మంచి జరిగింది, నువ్వు అనుకునేది అంతా జస్ట్ కోఇన్సిడెన్స్ అని డీన్ మాటలను కొట్టిపాడేస్తాడు. అలాగే మనం పాస్టర్కి థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్తాడు. డీన్ శామ్తో, నాకు నిన్న హీల్ జరిగేటప్పుడు ఏదో తప్పు జరుగుతుంది అనే భావన ఉందని, నేను కళ్ళు తెరవగానే అక్కడ పాస్టర్ పక్కన ఒక పెద్ద ఆయన్ని చూసినట్లు చెప్తాడు. అది ఖచ్చితంగా స్పిరిట్ అయి ఉంటుందని అంటాడు. శామ్, నీకు కనబడితే నాకు కనబడాలి కదా, నాకు ఇలాంటివే కదా కనిపిస్తూ ఉంటాయని డీన్తో చెప్తాడు. డీన్ శామ్తో, ఈ ఒక్కసారి నా మీద నమ్మకం ఉంచు అని అంటాడు. శామ్ ఏదో ఒకటి చెయ్యి అని వాదించడం ఆపేస్తాడు. డీన్ శామ్తో, నువ్వు హార్ట్ అటాక్ వచ్చిన వాడి వివరాలు తెలుసుకో, నేను పాస్టర్ దగ్గరికి వెళ్ళి వస్తానని చెప్పి బయలుదేరతాడు. డీన్ పాస్టర్ ఇంటికి వెళ్ళి కలుస్తాడు. ఎప్పటి నుండి ఇలా హీలింగ్ చేయడం స్టార్ట్ చేశారని పాస్టర్ని అడిగితే, తనకు క్యాన్సర్ ఉన్నప్పుడు ఇంకా నెల మాత్రమే బతుకుతానని తెలిసినప్పుడు ఒక రాత్రి తనకు దేవుని దయ వల్ల హీలింగ్ అయ్యిందని, ఆ తర్వాత నుండే తాను వేరొకరికి హీల్ చేయగలుగుతున్నాననే విషయం చెప్తాడు.
పక్కనే ఉన్న పాస్టర్ వైఫ్ కూడా దాన్ని సమర్థిస్తూ ఉంటుంది. అయితే డీన్ చివరిగా తనను ఒక ప్రశ్న అడుగుతానని అంటాడు. అంతమందిలో తననే మాత్రమే ఎందుకు ఎన్నుకున్నారని అడుగుతాడు. అయితే పాస్టర్ సేమ్ ఆన్సర్ ఇస్తాడు. నేను ఎన్నుకున్నది నేను కాదు, దేవుడు అని అంటాడు. అయితే ఎందుకు అని అడుగుతాడు. అందుకు పాస్టర్, నువ్వు చేయవలసిన పని ఇంకా ఉంది, అది ఇంకా పూర్తవలేదని సమాధానం ఇస్తాడు. కట్ చేస్తే ఇక్కడ శామ్ చనిపోయిన ఆ అథ్లెట్ గురించి అతని ఫ్రెండ్ని అడిగి వివరాలు తెలుసుకుంటాడు. అంత ఆరోగ్యంగా ఉండే ఆ అథ్లెట్ ఉన్నట్లుండి పరిగెడుతూ గుండెపోటుతో చనిపోయినట్లు అతని ఫ్రెండ్ చెప్తాడు. శామ్ అక్కడి నుండి వచ్చేటప్పుడు అక్కడ ఉన్న గడియారం 4:17 దగ్గర ఆగిపోయి ఉండడం గమనిస్తాడు. అది పనిచేయట్లేదా అని అడిగితే అది ఎందుకో టైం అక్కడే ఆగిపోయిందని చెప్తాడు. ఇక్కడ డీన్ పాస్టర్ ఇంటి దగ్గర నుండి బయటికి వస్తున్నప్పుడు లైలా వాళ్ళ అమ్మ ఎదురవుతారు. లైలా పాస్టర్ని కలవాలంటే సువాన్ వాళ్ళను ఆపేసి పాస్టర్ ఇంకా ఎవరిని కలవాలనుకోవడం లేదు, రెస్ట్ తీసుకుంటున్నారని చెప్తుంది. అది విన్నాక లైలా వాళ్ళ అమ్మకు చాలా కోపం వస్తుంది. ఎందుకంటే అసలు నమ్మకం లేని బయట వాళ్ళని హీల్ చేస్తున్నారు కానీ తన కూతురికి మాత్రం హీల్ జరగట్లేదని చెప్తుంది. డీన్ మీద తన కోపాన్ని చూపిస్తుంది. డీన్ లైలాను ఏమైందని అడిగితే తనకు బ్రెయిన్ ట్యూమర్ ఉందని చెప్తుంది. కట్ చేస్తే సాయంకాలానికి డీన్ రూమ్కి వస్తాడు. అప్పటికే శామ్ రూమ్లో ఆధారాలు కలెక్ట్ చేసుకుని ఉంటాడు. డీన్ రాగానే సారీ చెప్తాడు. ఎందుకంటే డీన్ మాటలు ఫస్ట్ నమ్మనందుకు. చివరికి డీన్ చెప్పిందే నిజమైంది. గత సంవత్సర కాలంగా ఎవరైనా ఆ పాస్టర్ దగ్గర హీల్ అవితే ఆ ఊరిలో ఎవరో ఒకరు ఎక్కడో చోట హీల్ అయిన వాడి రోగంతో కరెక్ట్గా ఆ టైంలోనే చనిపోతున్నారు. పాస్టర్ ఇలా ప్రాణాలను ఎలా ట్రేడ్ చేస్తున్నాడు అనే విషయం ఫస్ట్ అర్థం కాదు. కానీ ఇలా చేయగలిగేది ఒక రేపర్ మాత్రమే. కాబట్టి డీన్ చూసింది రేపర్ అయి ఉంటుందని వీళ్ళు ఒక క్లారిటీకి వస్తారు. రేపర్ అంటే ఏంజల్ ఆఫ్ డెత్. ఇద్దరు కూర్చుని అసలు ఈ రేపర్ని పాస్టర్ ఎలా కంట్రోల్ చేస్తున్నాడని ఆలోచిస్తుంటారు. అప్పుడే శామ్కు టారట్ కార్డ్స్లో ఉన్న క్రిప్టిక్ క్రాస్ సింబల్ కనబడుతుంది. ఈ క్రాస్ ఫస్ట్లో మనకు డయాస్ మీద కనబడ్డది కదా, సేమ్ అలాంటిది అనమాట. అయితే పాస్టర్ ఈ రీపర్ని బ్లాక్ మ్యాజిక్ ద్వారా కంట్రోల్ చేస్తున్నాడు. కాబట్టి పాస్టర్ని ఆపితే ఈ రీపర్ని కూడా ఆపొచ్చని వీళ్ళు ప్లాన్ వేస్తారు. పాస్టర్కి తెలియకుండా ఆ క్రిప్టిక్ క్రాస్ని విరగొడదామని, అప్పుడు ఆ రీపర్ పోతుందని అనుకుంటారు. వెంటనే ఆ చర్చ్ దగ్గరికి వెళ్తారు. పాస్టర్ ప్రేయర్ చేయడానికి చర్చ్ దగ్గరికి వెళ్ళగానే శామ్ ఆ ఇంట్లోకి వెళ్ళి వెతుకుతాడు. అక్కడున్న అల్మారాలో ఒక పెద్ద బైబిల్ వెనకాల ఇంకొక చిన్న బుక్ ఉంటుంది. అందులో రీపర్కి సంబంధించిన బొమ్మలు, అలాగే న్యూస్ పేపర్లో ఇప్పటి వరకు చనిపోయిన వాళ్ళ ఫొటోస్, వాళ్ళకి సంబంధించిన న్యూస్ ఉంటాయి. దీనిని బట్టి పాస్టర్ ఎవరి దగ్గర ప్రాణాలు తీసి ఎవరికి ఇవ్వాలో టార్గెట్ చేసుకుని ఇస్తున్నాడని శామ్కు అర్థమవుతుంది. వెంటనే డీన్కి ఫోన్ చేసి నెక్స్ట్ టార్గెట్ అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్న డేవిడ్ అని చెప్తాడు. సరిగ్గా అప్పుడే లైలాను పాస్టర్ స్టేజ్ పైకి పిలుస్తాడు. డీన్ లైలాను పాస్టర్ చేసేది మంచి పని కాదని వారించడానికి ప్రయత్నిస్తాడు. బట్ లైలా నువ్వు హీల్ అయ్యావు కదా అని అంటుంది. లైలాకు అర్థమయ్యేలా చెప్పలేక డీన్ తడబడే లోపు పాస్టర్ లైలాని పిలుస్తాడు. ఇంతలో వాళ్ళ అమ్మ కంగారు పెట్టడంతో లైలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. పాస్టర్ ప్రేయర్ స్టార్ట్ చేయగానే బయట డేవిడ్ని ఆ రేపర్ వెంటాడుతుంటాడు. డీన్ తెలివిగా జనాల మధ్యలో నుండి ఫైర్ అని గట్టిగా అరుస్తాడు. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ నిజంగానే నిప్పంటుకుందేమో అని అక్కడి నుంచి బయటకు వచ్చేస్తారు. పాస్టర్ కూడా అక్కడ ఉన్న వాళ్ళతో పాటు బయటకు వచ్చేస్తాడు. పాస్టర్ ప్రేయర్ ఆపేసిన ఆ రీపర్ డేవిడ్ వెనకాల పడడం ఆపడు. శామ్ డీన్కు ఫోన్లో ఇంకా ఆ రీపర్ డేవిడ్ వెనకాల పడుతుందని చెప్తాడు. డీన్ ఆ టెంట్ లోపల జాగ్రత్తగా చూస్తే ఒక మూలన పాస్టర్ భార్య సువాన్ వెనకకు తిరిగి మెడలో లాకెట్ వేసుకొని ప్రేయర్ చేస్తుంటుంది. డీన్ వెంటనే ఆమెను పట్టుకోగానే ఆమె సెక్యూరిటీని పిలిచి డీన్ను బయటకు గెండిచ్చేస్తుంది. ఆమె బయటకు వచ్చి డీన్తో, నీకు కావాల్సినవన్నీ ఉన్నాయి, నీ ప్రాణాలు నీకు దక్కాయి, డీన్ నువ్వు ఇంకా ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతుంది. సెక్యూరిటీతో డీన్ను వదిలేయమని చెప్పి దేవుడే నీ సంగతి చూసుకుంటాడు, దేవుడే నీకు భయం చెప్తాడని చెప్పి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత లైలా అక్కడికి వచ్చి ఎందుకు ఇలా చేసావని అంటుంది. డీన్ సమాధానం చెప్పలేక లైలాతో, నేను నీకు చెప్పినా అర్థం కాదని అంటాడు. పాస్టర్ చేసేది సరైనది కాదని మళ్ళీ వారించడానికి ప్రయత్నిస్తాడు. మరి నువ్వు హీల్ అయ్యావు అనగానే దానికి నేను బాధపడుతున్నాను అంటాడు. తన ప్రాణం నిలబెట్టుకోవడానికి ఉన్న ఒకే ఒక అవకాశాన్ని డీన్ పాడు చేశాడని బాధపడినప్పటికీ లైలా డీన్ని ఏమీ అనకుండా వెళ్ళిపోతుంది. డీన్ మనసులో లైలా గురించి నాకన్నా నువ్వు హీల్ అవ్వడానికి డిజర్వ్డ్ అని అనుకుంటాడు. కట్ చేస్తే డీన్ వెళ్ళేసరికి శామ్ డీన్కు సువాన్ దాచుకున్న డైరీని చూపిస్తాడు. అందులో రేపర్కు సంబంధించిన ఒక బైండింగ్ స్పెల్ ఉంటుంది. దాని ద్వారా ఆమె రేపర్ని కంట్రోల్ చేస్తుందని తెలుసుకుంటారు. రీపర్ని కంట్రోల్ చేయడం అంటే మామూలు విషయం కాదని డీన్ అంటాడు. ఎందుకంటే దానికి మనిషి రక్తం, ఎముకలు, ఇంకా చేతబడికి సంబంధించిన క్రిప్టిక్ క్రాసింగ్, ఇంకా చాలా రకాల సెటప్ కావాలని అంటాడు. నిజానికి ఈ పాటికి పాస్టర్ చనిపోవాలి, కానీ ఆ రీపర్ అతని సోల్ని తీసుకెళ్లకుండా సువాన్ బైండింగ్ స్పెల్ వాడి మిగతా వాళ్ళను బలి ఇస్తుందన్నమాట. అంటే ఒకరికి బదులుగా మరొకరు. ఆ రాత్రికి లైలాని హీల్ చేస్తానని పాస్టర్ లైలాతో చెప్పడం డీన్ వింటాడు. ఆ రాత్రికే ఆ క్రిప్టిక్ క్రాస్ని అలాగే సువాన్ మెడలో ఉన్న లాకెట్ని నాశనం చేయడానికి వెళ్తారు. అక్కడ చర్చిలో పాస్టర్ ఒక్కడే ఉండడానికి గమనిస్తారు. అంటే సువాన్ ఇంట్లో ఉంటుందన్నమాట. వాటిని నాశనం చేయాలంటే ఇంట్లోకి వెళ్ళాలి.
డీన్ ఆ సెక్యూరిటీని డైవర్ట్ చేస్తే శామ్ ఇంట్లోకి వెళ్తాడు. శామ్ ఇల్లంతా వెతికినా ఎక్కడ ఎవరో కనబడరు. ఆ తర్వాత బేస్మెంట్ దగ్గరికి వెళ్ళి ఆ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తాడు. అక్కడ బేస్మెంట్ లోపల చేతబడి చేస్తున్న వస్తువులు అలాగే మధ్యలో డీన్ ఫోటో ఉంటుంది. డీన్ని చంపడానికి సువాన్ ఆల్రెడీ మొత్తం సెట్ చేసి పెట్టుకుంటుంది. వెనక నుండి సువాన్ వచ్చి శామ్తో, నీ అన్నకు ప్రాణాలు ఇచ్చాను, వాటిని ఇప్పుడు తీసుకుంటున్నాను అని చెప్పి బేస్మెంట్ డోర్ క్లోజ్ చేసేస్తుంది. బయట నుండి శామ్తో, దేవుడు మంచి వాళ్ళని బతికించమని చెడ్డ వాళ్ళని చంపమన్నాడు, మీ అన్నయ్య చెడ్డోడు, వాడు చావాలని చెప్పి వెళ్ళిపోతుంది. ఇక్కడ పాస్టర్ ప్రేయర్ స్టార్ట్ చేస్తాడు. బేస్మెంట్ లో శామ్ ఎలా అన్నా బయటకు రావాలని తెగ ట్రై చేస్తుంటాడు. ఎలా ఒకలాగా ఇంకో పక్క ఉన్న చెక్క తలుపును బద్దలు కొట్టుకుని బయటకు వస్తాడు. ఇక్కడ పాస్టర్ ప్రేయర్ స్టార్ట్ చేయగానే ఆ రీపర్ డీన్ దగ్గరికి వెళ్తాడు. ఇంతకీ ఆ రీపర్ వచ్చేది పాస్టర్ ప్రేయర్ వల్ల కాదు. ఇంటి వెనుక ఉన్న మెయిన్ విలన్ సువాన్ తన మెడలో ఉన్న లాకెట్ తీసుకొని మంత్రాలు చదువుతూ ఉంటుంది. ఈలోపు శామ్ ఆమె దగ్గర ఉన్న లాకెట్ తీసి నేలకేసి కొడతాడు. అది పగిలిపోగానే రీపర్కి ఉన్న బైండింగ్ స్పెల్ పోతుంది. దాదాపు చనిపోయే స్టేజ్లో ఉన్న డీన్ దగ్గర నుంచి ఆ రీపర్ వెంటనే సువాన్ దగ్గరికి వచ్చి ఆమెను చంపేస్తుంది. ఆ తర్వాత లైలాకు ప్రేయర్ చేస్తున్న పాస్టర్ కూడా చనిపోతాడు. శామ్ అండ్ డీన్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ మరుసటి రోజు లైలా డీన్ను చూడడానికి వస్తుంది. డీన్ లైలాను చూసి, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అడిగితే, శామ్ మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారని చెప్పాడు, అందుకే సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చానని చెప్తుంది. డీన్ లైలాకు సహాయం చేయలేకపోతున్నందుకు ఒక పక్క బాధపడుతూనే ఉంటాడు. లైలా కూడా తన గురించి బాగా అర్థం చేసుకొని డీన్కు కొన్ని మంచి మాటలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్లే ముందు డీన్, నేను ఇప్పటి వరకు ఎవరి గురించి ప్రార్థన చేయలేదు, అసలు నేను ఒక రకంగా బిలీవర్నే కాదు, కానీ ఈసారి నీ గురించి ప్రార్థన చేస్తానని చెప్తాడు. అది విన్న తర్వాత లైలా నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్, సూపర్ న్యాచురల్ సీజన్ 1 8th ఎపిసోడ్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఆన్ ఎక్స్ప్లెయిన్ తెలుగు.